ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 12 లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటువంటి సంకేతాలు, అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని, లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాదశ వచ్చినప్పుడు ఎటువంటి వాటి ద్వారా వస్తాయనేటువంటి దాన్ని మీకు ఎండింగ్లో చెప్తాను. కాబట్టి స్టార్టింగ్లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్లో ఉంటుంది. బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి, ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలో కూడా చెప్తాను. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి ఏంటంటే ముఖ్యంగా మీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప శక్తి ఏంటి అంటే పర్టికులర్గా మీకు సెల్ఫ్ కాంపిటీషన్ అంటారు. అంటే కాంపిటీషన్ లక్షణాలు అధికంగా ఉంటాయి. మీకు మీరే కాంపిటీషన్ వృశ్చిక లగ్నం వారు. అయితే మీకు లగ్నానికి శుభులు పాపులు ఉంటారు. ఉండే గ్రహస్థితిని బట్టి మీకు లక్ష్మీ యోగం అనేది ఏర్పడుతుంది. మీ లగ్నానికి శుభుడు అంటే కుజుడు, గురువు, కేతుడు, రవి, చంద్రుడు కూడా శుభుడే అవుతాడు, కానీ బాధకుడు కూడా అవుతాడు. కాబట్టి ఏంటి, ఈ మహాదశలు వచ్చేటప్పుడు మీకు కలిగే పొజిషన్ బాగుంది, మంచి ఫలితాలు వస్తాయి. అంటే అలాగా లగ్నానికి మహాదశలు వస్తున్నాయి, కుజదశలు వస్తుంది. కాంపిటేటివ్గా అంటే కుజుడు బాగున్నాడు, కాంపిటేటివ్ మూలంగానే బాగా కలిసి వస్తాయి. కుజుడు పాడేయాడు, కాంపిటీషన్ మూలంగా అనవసరం ఇబ్బంది, అనవసరమైనటువంటి పోటీకి పోయి ఇబ్బంది పడటము అంటారు. అలా కాదండి, నాకు గురుమహం దశ వచ్చింది, మంచి ధనయోగ దశ అంటున్నారు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన గురువు ధనాధిపతి, ఎటువంటి డౌట్ లేదు. పంచమాధిపతి ఆలోచన కాకుండా ఇక్కడ ఈ ధనం అనేటువంటిది ఎలా వస్తుంది మీకంటే మీరు చేసే ఆలోచన వల్ల వస్తుంది, డెసిషన్ వల్ల వస్తుంది, సంతానం వల్ల వస్తుంది, ఫ్రెండ్స్ వల్ల వస్తుంది, క్రియేటివిటీ వల్ల వస్తుంది, రాజకీయాల వల్ల వస్తుంది. కానీ గురువు ఎలా ఉన్నాడో దాన్ని బట్టి వస్తుంది. ఎలా అంటే ఒక క్లాస్ రూమ్లో 40 మంది స్టూడెంట్స్, టీచర్ ఒకే విషయాన్ని యాజిటీవ్గా చెప్తుంది, 40 మంది 40 రకాలుగా దాన్ని అర్థం చేసుకుంటారు. ఏమన్నా అందరూ మనుషులే కదా అంటే ఈ వ్యక్తికి ఇలా అర్థమవుతుంది. అలాగే మహాదశ అందరికీ ఆదశ అయినప్పటికీ కూడా, ఆ లగ్నంలో పుట్టినప్పటికీ కూడా డిపెండ్ ఆన్ పొజిషన్. బాగున్నాడు, సంతానం కూడా మీకు ధనాన్ని సమకూర్చేలా చేస్తారు. పాడయ్యాడు, ఆలోచన అంటే మీరు చేసే థింకింగ్ ప్యాటర్న్ సరిగ్గా లేకుండా ధనం పోగొట్టుకుంటారు. అంటే ఎక్కడో తప్పుడు ఆలోచన జరిగి నాకు ధనం పోతుంది అంటే వెంటనే దత్తాత్రేయుని ఆరాధించాను. ఎందుకంటే సహజంగా కూడా మీకు దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించాను వృశ్చికం వారు. అలాగే మీకు రవి అంతర్దశ మహాదశ నడుస్తుంది. దశమాధిపతి ప్రమోషన్స్ ఇచ్చే కారణం ఇక్కడ ఇది ప్రమోషన్స్ మీదే చూపిస్తుంది ఎక్కువ, లక్ష్మీ అనుగ్రహం అనేది. రవి బాగున్నాడు, ఇంక తిరుగులేదు, రాజకీయాల్లో కూడా రాణిస్తారు. మన ఎందుకంటే చాలా మంది జన్మజాతకాలలో రవి పాజిటివ్గా అది మీకు యోగం ఇస్తుంది అంటే ఇంక తిరిగి ఉండదని తిరుగుతున్నాడు. చంద్రుడు బాగున్నాడు, చంద్రమహా ధరించింది వృశ్చిక లగ్నానికి. ప్లేస్ ఆఫ్ చేంజ్ కావాలి. అంటే ఒకే ప్లేస్లో ఇక్కడే కూర్చుంటాను, ఇదే జాబ్లో ఉంటాను, నేను ఇక్కడైతేనే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటే కాదు, అది ముందుకు కావద్దు. మరి చంద్రుడు పాడైతే మాత్రం మారకూడదు. మరి చంద్రుడు పాడైతే మారితే ఇబ్బంది, చంద్రుడు పాడవకుండా ఉండి బాగుంటే మారకపోతే ఇబ్బంది. ఇది మీరు అర్థం చేసుకోండి. అలాగే కేతు ఆధ్యాత్మిక యోగాన్ని కూడా బాగా తోడ్పడుతుంది. బట్ డిపెండ్ ఆన్ ప్లేస్మెంట్. ఎప్పుడంటే రాక్ కేతులు బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్కి ఛాయాగ్రహాలు కాబట్టి. ఇదే వృశ్చిక లగ్నానికి పాపగ్రహ మహాదశ నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఎలాగా అంటే శని మహాదశ వస్తుంది, ఆమె వెంటనే నెగిటివ్ తీర్పుగలరు. ఇదే శని బాగున్నాడు అనుకోండి, మీడియేటింగ్ వరకు ₹1,00,000 ఇస్తారు. పాడేయడం అనుకోండి, మధ్యవర్తిత్వం వెళ్ళడం ద్వారా ఏదైనా ఆస్తి వాహనం కొనడం ద్వారా ఇబ్బంది ఇస్తారు. ఇదే లగ్నానికి గురువు వ్యాపార కారకుడు కదండి. మనకి వ్యాపారం అద్భుతంగా లక్ష్మీ యోగం కలిసి వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు గురువు బాగుంటాయి. ఇది మనం ఇండెప్త్గా ఇది బాగున్నదా బాగోలేదా అర్థం చేసుకుని. బుధ మహాదశ వచ్చింది, వ్యాపారాల్లో నష్టాలు వస్తున్నాయి, విష్ణు సహస్రనామాలు చేయండి, విష్ణువుని పట్టుకోండి, బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. అలా కాదు, శుక్ర మహాదశ వచ్చింది, శుక్రుడు బాగున్నాడు, ఉన్న ప్రదేశం కాకుండా మ్యారేజ్ అయ్యే విదేశాలకు వెళ్ళడం వేరే మ్యారేజ్ ద్వారా కలిసి వస్తుంది. అదే శుక్రుడు పాడయ్యాడు, కొత్త పార్ట్నర్స్ ఎంటర్ అవడం ద్వారా వాటి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఇబ్బంది వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎంతసేపు గ్రహము శుక్రుడు అనగానే అద్భుతం, శని అనగానే వేస్ట్ అని కాదు థాట్. ఆ దశ మీకు ఆ మహాదశ శుభుడా పాప ఆయన ఉన్న కండిషన్.
బట్ అది కండిషన్ పాడైనా మీరు బాధపడాల్సిన లేదు, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోండి. ఆ ఏ మహాదశ నడుస్తుందో ఆ మహాదశ కానీ అంతర్దశ కానీ మీకు యోగించట్లేదు అంటే సింపుల్గా వెళ్ళి ఆ మహాదశ లాంటి దగ్గరికి వెళ్ళి కనుక మీరు చక్కగా దీపారాధన చేశారంటే 100% మీకు మంచి ఫలితాలు జరుగుతాయి. అదేవిధంగా మీరు చేయవలసిన మంత్రం ఏంటంటే జై గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మం జరిగిందో, మీ నక్షత్రం ఏంటో ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు ఎలా తెలుస్తాయి. ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ గుర్తుపెట్టుకోండి. ఒకటి స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఏదో దుస్వప్నం వచ్చింది, ఉదయం నిద్ర లేచిన వెంటనే కనుక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్నా, గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్నా వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగిటివ్ ఉందో 100% తొలగిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏంటి అంటే మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి. ఇప్పుడు వరకు రాహుదశ వచ్చిందండి, గురువు వచ్చిందండి అంటారు. గురు మహాదశ మీకు యోగించింది అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. గురు మహాదశ యోగించలేదు అనుకోండి, దాని ద్వారా ఇబ్బంది వస్తుంది. అయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అప్పుడు చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది. అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది. దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పనులు ఆగుతూ ఉంటాయి, లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది. స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడూ కలగనంత, ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి, ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం రాని సార్ మీరు మనం తీసుకెళ్తాము మీకు చేయిస్తామని, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఏర్పడుతుంది. అంటే అలాగా నైరుతి, చాలా మందికి ఇవాళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటాయి. నైరుతిలో ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దేవత, రెండోది పితృదేవత. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటే అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడితే కనుక ఏమవుతుందంటే పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్టివిటీ కమ్యూనికేషన్ తగ్గుతుంది. అందుకే పూర్వకాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు. ఎందుకు అంటే చీకటి గది ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది, మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి, దాని ద్వారా ఇబ్బంది ఉండదు. సరే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి, ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోవాలంటే నైరుతి బెడ్రూమ్ని వీలైనంత చీకటిగా ఉంచండి. ఈశాన్యము, తూర్పు, ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి. ఇప్పుడు పెట్టుకోండి. దానికి మీరు గమనించవచ్చు, అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి, అలా చేయనప్పుడు ఉండేటువంటి ఫలితం మీరే కళ్ళలో చూస్తారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది. అది ఎలాగంటే రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే. ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే దాని నుంచి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే. అంటే ఇబ్బంది పడ్డా కూడా బయటపడగలుగుతున్నామంటే. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని సంకేతాలు అమ్మవారు మనకి స్వప్న రూపంలోని, అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక సంఘటన, ఒక బ్యాడ్ న్యూస్ వింటాము, లేదా గుడ్ న్యూస్ వింటాము, ఇటువంటి వాటి రూపంలోని, మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా, అంటే అలాగా ఇంట్లో లక్ష్మీదేవి తిరగాలి అంటే ఏం చెప్తారు శాస్త్రాల్లో, ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు. పాయింట్ నెంబర్ 1. గొడవలు లేవు, అంత హ్యాపీగా ఉంటాం, లక్ష్మీ అనుగ్రహం ఉంది. ఇంట్లో ఎక్కువగా మనకి చూడండి ఒకసారి ఏమవుతుందంటే ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ అనారోగ్య పాలవుతూ ఉంటారు. అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగిటివ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అది న్యాచురల్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు, దట్ ఈస్ డిఫరెంట్. ఇంకా అందరికీ అనారోగ్య పాలవుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో సింపుల్గా ఏం లేదు, మీరు మనకి గోమూత్రం ఉంటుంది, చక్కగా చల్లి కల్లుప్పు వాటర్లో వేసి కొంచెం పసుపు వీలైన గంధం కూడా కొద్దిగా వేసి 15 నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తీసేసేయండి. అలా 11 రోజులు చేయండి కంటిన్యూస్గా. అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటివి కట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైనా పోతుంది. ఎందుకంటే
మనము కేవలం మనం మహాదశ అంతర్దశ జాతచక్ర విద్య మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు.